భూమి అంటే ఏమిటి? దానికి ఈ డిజిటల్ కాలంలో ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ఎలా వస్తుంది? రండి తెలుసుకుందాం. చాలామంది ఏమనుకుంటారంటే భూమి అంటే కేవలం పొలమనే అనుకుంటారు. కానీ కొత్త చట్టం ప్రకారం అది అస్సలు నిజం కాదు. దాని నిర్వచనం చాలా పెద్దది. పంట పండించే పొలం దగ్గర్నుండి మనం ఉంటున్న ఇల్లు, ఊరి మధ్యలో ఉండే గ్రామకంఠం స్థలం ఇవన్నీ కూడా భూమి అనే పదం కిందికే వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోవడం చాలా చాలా ముఖ్యం. ఇప్పుడు మనం భూధార్ గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. చూడండి, మనందరికీ ఆధార్ నెంబర్ ఉంది గదా, అది మన గుర్తింపు. సేమ్ అదే లాజిక్తో మన భూమికి కూడా ఒక యునిక్ నెంబర్ ఇస్తున్నారు. దాన్నే భూధార్ అంటున్నారు. ప్రతి చిన్న భూమి భాగానికి ఒక ప్రత్యేకమైన డిజిటల్ గుర్తింపు సంఖ్య ఇచ్చి దానికొక డిజిటల్ అడ్రస్ క్రియేట్ చేయడమే దీని వెనకున్న ఆలోచన. అయితే ఇక్కడో చిన్న ట్విస్ట్ ఉంది. భూధార్లో 2 రకాలుంటాయి: తాత్కాలికం, శాశ్వతం. తాత్కాలిక భూధారంటే ఆ భూమికి సంబంధించిన డిజిటల్ మ్యాపింగ్ పని ఇంకా జరుగుతూనే ఉందని అర్థం. కాని శాశ్వత భూధార్ వచ్చిందంటే ఆ ప్రాసెస్ మొత్తం పూర్తయి అంత పక్కగా వెరిఫై అయ్యిందని లెక్క. ఈ చిన్న తేడాను గమనించడం చాలా ముఖ్యం. ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా పెద్ద రిస్క్ ఉంది. భూమికి తాత్కాలిక భూధారుందనుకోండి, దాని అడ్డం పెట్టుకుని వేరేవాళ్లు చూడండి, ఈ భూమి సరిహద్దులు ఇంకా ఫైనల్ కాలేదు, ఇది వివాదంలో